సైనికుడి యుక్తి. హంగరీ సైనికుల్ని హుజార్లంటారు. వాళ్ళు ఒకసారి సైనికులుగా చేరారు అంటే 12 ఏళ్ల పాటు విధిగా రాజుగారికి పనిచేయాలి. మత్యాష్ అనేవాడు హంగేరీకి రాజు అయ్యాక అతను తన సైనికుల్ని ఎప్పుడూ తప్పతాగించి ఉండడం గమనించాడు. హుజార్ సైనికుడు వారం వారం ఇచ్చే జీతం 4 కాసులు. అంత కొద్ది డబ్బుతో హుజార్లు అస్తమానం ఎలా తాగగలుగుతున్నారో ఆయనకు అర్థం కాలేదు. సైనికోద్యోగులను అడిగితే వాళ్ళేమీ చెప్పలేకపోయారు. ఈ రహస్యాన్ని తానే స్వయంగా తెలుసుకోవాలని రాజు హుజార్ దుస్తులు ధరించి జేబులో 4 కాసులు మాత్రమే వేసుకొని సాధారణ సైనికుల్లా వినోదారం బయలుదేరాడు. ఆయన ఆనాటి సాయంకాలానికి నగరం వెలుపల ఉన్న ఒక సారా అంగడికి చేరాడు. అంగడి ద్వారానికి చేరుతూ ఉండగానే లోపల నుంచి నవ్వులు కేకలు వినిపించాయి. తాను కూడా తన 4 కాసులతో వినోదం పొందడానికి అది తగిన స్థలమేననుకుని రాజు లోపలికి అడుగుపెట్టాడు. లోపల నలుగురు పాత హుజారులు ఉన్నారు. వారిలో ఒకడు కొత్త హుజారుని చూస్తూనే అతని చెవి పట్టుకొని నిలవేసి, "ఏం కుర్రకుంక, సైన్యంలో ఎప్పుడు చేరావు?" అని అడిగాడు. "1 వారం క్రితం" అన్నాడు రాజు. పాత హుజారు రాజు భుజం తట్టి, "నీకింకా 12 ఏళ్లు కష్టాలున్నాయన్నమాట. దాని గురించి ఆలోచించకు. 2 కాసులు బ్రాందీ కొను, జల్సా చేద్దాం" అన్నాడు. "నా దగ్గర డబ్బులు లేవు. మేం చాలా పేదవాళ్ళం" అన్నాడు రాజు. "అయితే అయింది. నిన్ననే జీతం వచ్చి ఉండాలి. 1 కాసు బ్రాందీ అయినా నాకు పోయించి తీరాల్సిందే, తప్పదు" అన్నాడు పాత హుజారు. రాజుకు తప్పలేదు. ఒకడికి బ్రాందీ పోయించేసరికి మిగిలిన 3 పాత హుజారులు రాజు చేత తలా 1 కాసు బ్రాందీ కొనిపించి తాగేశారు. రాజు జేబులు ఖాళీ అయ్యాయి. కానీ అప్పటికీ వాళ్ళు తాగుడు చాలలేదు. వాళ్ళల్లో యోష్కా అనేవాడు అంగడివాడి దగ్గరికి వెళ్ళి అప్పు పెట్టి 1 కాసు బ్రాందీ ఇయ్యి అని అడిగాడు. సైనికులకు అప్పు పెట్టడం మానేశానన్నాడు అంగడివాడు నిర్మొహమాటంగా. యోష్కా వాణ్ణి నానా తిట్లు తిట్టి, "కావాల్సొస్తే నా కత్తి తాకట్టు పెట్టుకుని బ్రాందీ ఇయ్యి" అన్నాడు. అంగడివాడు కత్తిని భద్రంగా దాచిపెట్టి పాత హుజార్లందరికీ తలా కాస్త బ్రాందీ పోసి దుకాణం మూసే వేళయింది అన్నాడు. అప్పటికి రాత్రి 9 కావస్తోంది. హుజార్లు అంగడి నుండి బయటికి వచ్చేశారు. అంతట్లో వారి ఆగడం ఆగిపోలేదు. ఆ సారా దుకాణం అడుగున ఒక నేల కొట్టులో ఆహారము, తాగుడు దాచి ఉంటాయి. నేలలో ఒక కంత చేసి హుజార్లు కొంతకాలం కిందట ఆ నేల కొట్టును కొల్లగొట్టారు. అప్పుడు వాళ్ళు కంత కోసం వెతికి అందులో రాజును దూరి ఆహారము, తాగుడు తమకు అందించమని ఒత్తిడి చేశారు. రాజుకు తప్పలేదు. వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే చంపేస్తారు. హుజార్లు సాహసానికి, దుర్మార్గానికి పెట్టింది పేరు. నేల కొట్టు నుంచి తస్కరించిన తిండి, తాగుడు పూర్తి చేసిన వాళ్ళు బారాకాసులకు బయలుదేరి వెళ్లారు. బారాకాసులకు వాళ్ళు వేళమించి చేరిన గస్తీ సైనికులు వాళ్ళని నిలదీయలేదు. పాత హుజార్లందరికీ పడుకునే స్థలాలున్నాయి. రాజుకే లేదు. యోష్కా అనేవాడు నేల మీద ఒక కంబళి పరిచి రాజుకు దాని మీద పడుకోమన్నాడు. రాజుకు నిద్ర పట్టలేదు. అతనికి చాలా కోపం ఉంది. ఈ హుజార్లందరూ తన డబ్బంతా తాగేయడమే కాక తన చేత దొంగతనం కూడా చేయించారు. తనను నానా తిట్లు తిట్టారు. యోష్కాకు గుణపాఠం నేర్పించాలని అతను నిశ్చయించుకున్నాడు. ఒక రాత్రి వేళ బారాకాసుల నుంచి తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు. తెల్లవారుజామునే హుజార్లందరూ తమ ఆయుధాలతో సహా పరేడుకు రావాలని రాజుగారు తనిఖీ చేస్తున్నారని వార్త వచ్చింది. హుజార్లందరికీ తమ ఖడ్గాలు తగిలించుకుంటే యోష్కా తనకెవరైనా ఒక ఖడ్గం ఇస్తారేమోనని ఎందరినో అడిగి చూశాడు. కానీ ఎక్కడా తనకి ఖడ్గం దొరకలేదు. చివరికి అతను ఒక వడ్రంగిని అడిగి కొయ్య కత్తిని ఒకటి చేయించుకొని దాన్ని వరలో పెట్టుకొని పరేడుకు బయలుదేరాడు. పరేడుకు వచ్చిన తన ఎదుట నిలబడి ఉన్న హుజార్లలో యోష్కాను రాజు పోల్చుకొని అతని వద్ద ఖడ్గం ఉన్నదో లేదో ముందుగా చూశాడు. యోష్కా నడుముకి కత్తి వర వేలాడుతుంది. అందులో కత్తి లేదన్న సంగతి బయటపెట్టి యోష్కాని శిక్షించాలి అనేది రాజు ఉద్దేశం. ఏదో నేరం చేసినందుకు ఒక సైనికుడికి మరణం విధించి ఖైదులో ఉంచారు. రాజు ఇప్పుడు ఆ సైనికుడిని తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు. మరణశిక్ష పొందిన సైనికుడిని తెచ్చారు. రాజు యోష్కా ముందుకు రమ్మనమని వాడి తల నరకు అని ఆజ్ఞాపించాడు. యోష్కా కాళ్ళు వణికాయి. తన కొయ్య కత్తితో ఆ సైనికుణ్ణి ఎలా నరకటం? అందుచేత వాడు దీనంగా, "మహారాజా, రక్తపాతం చేయటం నాకు అలవాటు లేదు. మరి 4 ఏళ్లు నన్ను సైనికుడిగా పనిచేయమన్నా సంతోషంగా చేస్తాను. కానీ ఈ మనిషి తల నరికే పని మాత్రం నాకు పెట్టకండి" అన్నాడు. రాజు మండిపడి, "నా ఆజ్ఞ విన్నావా లేదా" అని గర్జించాడు. "మహారాజా, తమ ఆజ్ఞ నిర్వర్తించే తీరాలంటే నన్ను కాస్త దైవ ప్రార్థన చేసుకొనివ్వండి" అన్నాడు యోష్కా. రాజు ఇందుకు సమ్మతించాడు. యోష్కా పెద్ద నిట్టూర్పు విడిచి ఆకాశం కేసి చూస్తూ, "ఓ ఈశ్వరా, ఈ హుజారును కరుణించు. నేనీ సైనికుడి ప్రాణం తీయకుండా ఉండగలందుకు నా కత్తిని కొయ్యగా మార్చు" అంటూ కత్తిని చప్పున వర నుండి పైకి లాగి, "చూశారా మహారాజా, దేవుడు నా ప్రార్థన విన్నాడు" అన్నాడు.
రాజు యోష్కా యుక్తికి మెచ్చుకొని అతన్ని శిక్షించే ఆలోచన మానివేశాడు.